ఓం శ్రీ గురుభ్యో నమః. గం గణాధిపతయే నమః. శ్రీ తులసి అస్ట్రో ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు మనం జనవరి 15 నుండి జనవరి 31 వరకు జరుగు ఈ గోచారాన్ని తీసుకుంటున్నాం. రెండవ పక్షం. ఈ రెండవ పక్షంలో తీసుకున్నట్లయితే ప్రధానంగా తీసుకున్నట్లయితే బృహస్పతి వృషభం, అలాగే శని భగవంతుడు కుంభం, నెక్స్ట్ రాహు వచ్చేసి మీనం, కేతు వచ్చేసి కన్య, రవి భగవానుడు వచ్చేసి మకరం. ఇక్కడ 21వ తేదీ నుండి మిథునంలోకి కుజుడు వక్రకుజుడు, 24 నుండి ఒకటి మకరంలోకి బుధుడు, ఈ యొక్క 28వ తేదీ జనవరి నుండి మీనంలోకి శుక్రుడు వెళ్తున్నారు. ఇది గోచారం. చంద్రుడు వచ్చేసి మనకు తులారాశిలో ఉన్నారు, బుధుడు వచ్చేసి మనకు ధనస్సులో ఉన్నారు. ఈయన 24వ తేదీ ధనస్సు వేడి మకరంలోకి వెళ్ళి బుధాదిత్య యోగంలో ఉంటారు. అలాగే ఈ యొక్క నెక్స్ట్ శుక్రుడు మీనంలోకి వెళ్తాడు. అంతవరకు మీనంలో 28 వెళ్ళే వరకు ఈయన కుంభంలో శనితో కలిసే ఉంటారు. ఈ విధంగా ఉంది గోచారం. ఇప్పుడు తీసుకున్నట్లయితే మన ఛానల్లో, మన ఆశ్రమంలో మనము ఆన్లైన్ కోచింగ్ ఇస్తున్నాం. అస్ట్రాలజీ, యోగా, మ్యూజిక్ థెరపీ. వీటిని కావాల్సిన వాళ్ళు స్కూల్స్ అయినా సరే, ఏదర్ గ్రూప్స్ అయినా సరే, ఈ విలువైన సమాచారం మాకు కావాలనుకున్న వాళ్ళు కాంటాక్ట్ చేస్తే మీకు క్లాసులు చెప్పడం జరుగుతుంది. థెరపిస్ట్ నేను. అలాగే నేను ఆర్ట్స్ డిపార్ట్మెంట్లో యోగా ఎగ్జామినర్గా పనిచేశాను. అలా చేసిన తర్వాత నేను రిజైన్ చేసి వాటిపైన కృషి చేశాను. ఇప్పుడు తీసుకున్నట్లయితే మీరు ఇవన్నిటిపైన ఒక అవగాహన కోసం ఎక్కువ థెరపీ ఇస్తాను నేను. జనరల్ క్లాస్ ఒకటి ఉంటుంది, థెరపీ అన్నీ చాలా గ్రూప్ సెక్షన్లలో ఉంటాయి. ఎనీ డిసీజ్కి నేను థెరపీ ఇవ్వగలను. నా పైన భరోసా వదలండి. మీకు మ్యూజిక్ థెరపీ ఇస్తాను, యోగా థెరపీ ఇస్తాను. అలాగే అస్ట్రాలజీ పరంగా మీరు ఏమైనా శాంతులు చేసుకోవాల్సినవి ఉంటే చేపిస్తాను. ఇప్పుడు మేషరాశిలో అశ్విని నక్షత్రం 4 పాదాలు, భరణి నక్షత్రం 4 పాదాలు, కృతికా నక్షత్రం 1 పాదం కలిపి మనకు ఈ యొక్క మేషరాశి మేషలగ్నం కిందికి వస్తుంది. మేషరాశి వారికి మీ రాశిలో ఎటువంటి గ్రహం లేదు. మీ రాశాధిపతి వచ్చేసి మీకు 3వ ఇంట్లో రాబోతున్నాడు. ఇప్పుడు ప్రస్తుతానికి 2వ ఇంట్లో ఉన్నాడు. ఈయన 21 జనవరిలో మిథునంలోకి వక్రించి వెళ్తున్నారు మేషరాశి వారికి. అక్కడ కొంత సిబిలింగ్స్తో ప్రాబ్లమ్స్ వచ్చి కొన్ని ఆస్తు వివాదాలు రేకెత్తే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. భూ సంబంధమైన, గృహ సంబంధమైన విషయాలలో కొంచెం వాగ్విద్వాలు జరుగుతాయి. కొంత పోరాటతత్వం, కొంత నష్టం కూడా జరిగే అవసరం ఉంది. ఎందుకంటే మీ రాశాధిపతి, మీ అష్టమాధిపతి అయినటువంటి యొక్క రవి 3లో యోగించినప్పటికి కూడాను కష్టపడి వచ్చే ఫలితాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే నెక్స్ట్ వచ్చేసి మీకు మేషరాశి వారికి శుక్రుడు వచ్చేసి 28 వరకు, అంటే మీకు 2వ ఇంటి అధిపతి, సప్తమాధిపతి అయినటువంటి ఈ శుక్ర భగవానుడు వచ్చేసి ఈ యొక్క 28 వరకు కూడాను మీకు శనితో కలిసి మీ రాశికి లాభంలో ఉన్నాడు. అయినా కుంభరాశిలో ఉన్నాడు. దీని ఎఫెక్ట్ ఎలా ఉంటుంది తర్వాత వ్యయంలోకి వచ్చినా కూడా మీకు మీనంలోకి అయినా 28 అప్పుడు వచ్చినా కూడాను కొంత లాభసాటిగా మారే అవకాశం ఉంది. ఒక వీనస్సే వ్యయంలో యోగిస్తాడు, మిగతా ఏ గ్రహాలు కూడా వ్యయంలో యోగించవు. అలాగే 6, 8, 12 స్థానాధిపతులు కూడాను ఒకరి రాశిలో ఒకరు వచ్చినప్పుడు కూడా బెనిఫిట్ పొందే అవకాశం ఉంది. ఇవి కొంచెం స్పెసిఫిక్గా చూసుకోవాల్సిన విషయాలు. కుటుంబ కలహాలు, అలాగే కొంత భార్యాభర్తల మధ్యన అండర్స్టాండింగ్ ప్రాబ్లమ్స్, అలాగే జాబ్ టైంలో బిజినెస్ ప్లేసెస్లో మీకు కొన్ని వ్యతిరేకమైనటువంటి వివాదాలు తలెత్తే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి మేషరాశి మేషలగ్నం వారికి. శని భగవంతుడు మీకు వచ్చేసి ఇలా 10th 11th హౌస్ ప్లానెట్. 11th హౌస్లో శని ఉన్నాడు. అక్కడి నుంచి మీ రాశిని కూడా చూస్తున్నాడు ఈయన తృతీయ వీక్షణ ద్వారా. తద్మూలకంగా మీకు కొన్ని ప్రాబ్లమ్స్ రెక్టిఫై అవడానికి కొంచెం నిదానంగా అయినా కూడా పర్వాలేదు, కానీ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కాకపోతే ఒకటి గమనించండి, మీకు 6వ ఇంటి అధిపతి అయినటువంటి యొక్క రాహుతోటి ఈయన ఒకే నక్షత్రంలో ఉన్నాడు శని. పూర్వభాద్రలో శని సంచరిస్తున్నాడు. అలాగే రాహువు కూడా పూర్వభాద్రలో సంచరిస్తున్నారు.
ఎందుకు పూర్వభాద్రలో మనకు 3 పాదాలు, ఈ యొక్క పూర్వభాద్ర నక్షత్రం 3 పాదాలు కుంభంలో ఉన్నాయి, ఒక పాదం మీనంలో ఉంది. ఆ ఒక పాదంలో ఇప్పుడు రాహు సంచరిస్తున్నాడు, 3వ పాదంలో శని సంచరిస్తున్నాడు. ఒకే నక్షత్రంలో రాసులు వేరైనప్పటికి కూడాను ఒకే నక్షత్రంలో నక్షత్ర యుతిలో ఉన్నారు కాబట్టి వీళ్ళు ఇక్కడ ప్రాబ్లమ్స్ జడ్డంగా మారే అవకాశం ఉంది. కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోండి. సిబ్లింగ్స్ విషయంలో కావచ్చు, అలాగే ఫ్యామిలీ మ్యాటర్స్లో కావచ్చు, వీటిల్లో కూడా తగిన ఇబ్బందులు లేకుండా చూసుకోండి. ఫ్యామిలీలో కొన్ని డిస్టర్బెన్సెస్ యాడ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి మీకంటూ ఒక ఉపాధి ఏర్పరచుకోవడానికి మీరు చేసే ఫలితాల కృషితో నాస్తి దుర్భిక్షం అన్నట్లు చక్కగా ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. సబ్జెక్ట్ పైన ఫోకస్ చేయగలుగుతారు, మీకు అర్థమైపోతుంది ఈ పాటకి. ఇంకా ఈ వివాదాలలో వీటిలో ఉంటే ఇప్పట్లో మనం బయటపడే అవకాశం చాలా తక్కువగా ఉంది. మనం బయటికి వెళ్ళి ఏదైనా చేయాలని ఉంది. అలాగే ఏదైనా ఒక గృహం కానీ స్థలం కానీ తీసుకునే అవకాశాలు ఉన్నాయి. అలాగే కొంత మీకు ఆధ్యాత్మిక విషయాలపైన అవగాహన పెరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి వివాహం కాని వారికి వివాహము, గృహం లేని వారికి గృహము, ఇవన్నీ ఆకట్టుకునే అవకాశాలు కూడా లేకపోలేదు. అలాగే మీకు షష్టాధిపతి పంచమాధిపతి అయినటువంటి రవి మకరంలో ఉన్నాడు. ఈయన వచ్చేసి మీకు 3వ ఇంట్లో, మీకు ఈయన 9వ ఇంట్లో ఉండే అవకాశం, 10వ ఇంట్లో ఉన్నాడు రవి మీ యొక్క మేషరాశి వారికి. 10లో కూడా మీకు రవి ఉపయోగపడతాడు కాబట్టి మీకు వివాహాది కార్యక్రమాలు, ప్రమోషన్స్, ఉద్యోగాలు, సంతాన సౌఖ్యము ఇవన్నీ కలిగే అవకాశాలు చాలా స్పష్టంగా గమనించగలరు. నెక్స్ట్ కేతు వచ్చేసి మీకు 6వ ఇంట్లో ఉన్నాడు. దైవభక్తి పెరుగుతుంది. యోగ విద్య ఇలాంటి క్లాసికల్ వర్క్స్పై ఎఫర్ట్ పెట్టే వారికి మంచి జరిగే అవకాశాలు ఉన్నాయి. ఒక మంచి గృహాన్ని ఏర్పరచుకోగలుగుతారు. మంచి టూర్స్కి వెళ్ళి కొంచెం రిలాక్సేషన్ పొందే అవకాశాలు కూడా చాలా స్పష్టంగా గోచరిస్తున్నాయి. కొన్ని బ్రేక్స్ జరుగుతాయి కొన్ని కార్యక్రమాలలో, వాటి నుంచి కూడా మీరు బయటపడగలుగుతారు. దైవానుగ్రహం మీ పైన పరిపూర్ణంగా ఉంది కాబట్టి అందులో నుంచి బయటకు వచ్చి కూడా మీరు చక్కగా ఉండే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. నెక్స్ట్ మీకు వచ్చేసి మీకు భాగ్యాధిపతి, వ్యయాధిపతి అయినటువంటి బృహస్పతి మీకు 2nd హౌస్లో ఉన్నారు కాబట్టి మీకు 9వ ఇంటి అంటే ఇంతకుముందే చెప్పాను, తీర్థయాత్ర ఉపయోగము, పెద్దల వల్ల కొన్ని వివాదాలు తొలగిపోవడం, మీకు మీరుగా బయటికి రావడం, మిమ్మల్ని మీరు రీఫ్రెష్గా మార్చుకోవడం, ఇవన్నీ కూడా చేస్తారు. కాబట్టి కొంత ఈ యొక్క అమౌంట్స్ కొంచెం షేర్ మార్కెట్లలో పెట్టేటప్పుడు అప్పుడు కొంచెం జాగ్రత్త వహించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఎనీవే ఏది తీసుకున్నా కూడా మీకు తీసుకున్నట్లయితే ప్రస్తుతానికి గోచారం 50-50 ప్రాఫిట్లో ఉంది. ఉద్యోగం, ప్రమోషన్స్ కూడా ఒక స్కోపు, ఒక దారి మీకు ఏర్పడుతుంది. నెమ్మదిగా ప్రయత్నించండి. ఈ సంవత్సరం సంఖ్య వచ్చేసి 9. ప్రతి జీవి కూడా కష్టపడి నిలదొక్కునే సమయం ఈ పీరియడ్. లాస్ట్ ఇయర్ అంతా మనకు 8 వచ్చింది, శనితో సంబంధించింది. సేవకులకి కష్టాలు వచ్చాయి. ఎంప్లాయ్మెంట్స్ ద్వారా ఎంతోమంది ఇబ్బంది పడ్డారు. సంస్థలు తీసివేయడం జరిగింది. వీళ్ళకు శ్రమలు ఎక్కువైనాయి, వీళ్ళు విరమించుకున్నవి కూడా జరిగినాయి. కాబట్టి ఈ టైంలో ఇప్పుడు ఈ 2025 మాత్రం అలాంటి ఎఫెక్ట్లు ఏం లేదు. ఇంకొక విషయం కూడా మనం గమనించాల్సింది ఏంటంటే, బాబా వంగా కావచ్చు, నోస్ట్రాడామస్ కావచ్చు, వీరంతా చెప్పిందేంటి, మనకి ఈ యొక్క 2024లో చాలా ప్రమాదాలు ఉంటాయి, అణుబాంబులు పడే అవకాశాలు కూడా ఉంటాయన్నారు. అటువంటివి ఏమీ జరగలేదు. కానీ ఇప్పుడు వచ్చిన షష్టగ్రహ కూటమి సూర్యగ్రహణం జరిగింది మొన్న, మనకు కనిపించలేదు కానీ ఫారిన్లో జరిగింది. దాని మూలంగా అక్కడికైనా ఏమన్నా ఉంటే ఏమీ అయ్యే అవకాశం లేదు. కారణం ఏంటంటే మనకు బృహస్పతి వచ్చేసి ఆల్రెడీ కాలసర్ప దోషంలో ఎప్పుడైతే 2019లో ఈ యొక్క డిసెంబర్ 26-25 టైంలో ఏర్పడ్డ షష్టగ్రహ కూట కేతు గ్రహంతో కూడుకున్నటువంటి షష్టగ్రహ కూటమితో ఏర్పడ్డ ఆ యొక్క సూర్యగ్రహణం ఎఫెక్ట్ కరోనా, యుద్ధాలు అనేటివి తెచ్చిపెట్టింది. ఇవన్నీ నుంచి ఇప్పుడు బయటపడుతున్నాం. ఎందుకు? శని భగవంతుడు కాలసర్పదోషంలో నుంచి ధర్మదాత బయటికి రాబోతున్నాడు. బృహస్పతి దేవగురువు ఆల్రెడీ వచ్చేసాడు. ఇంకో లాజిక్ ఏంటంటే, మీకు ఈ యొక్క వ్యయంలోకి వచ్చాడు శని.
మీది మేషరాశి వారికి వ్యయంలోకి శని వచ్చినప్పుడు ఏమవుతుంది, కొంచెం శయ్యాసౌఖ్య లోపం ఉంటుందేమో, కానీ అది కూడా ఎందుకు, మీ వృత్తిపరమైనటువంటి టెన్షన్స్ తోటి మీకు వర్క్ బాగా వస్తుంది. వర్క్ వచ్చిన తర్వాత దాన్ని నిలబెట్టుకోవడానికి మీరు శాయశక్తిలా ప్రయత్నిస్తారు. తద్మూలకంగా మీకు కొన్ని ప్రెషర్స్ పెరిగే అవకాశం ఉంది. నెక్స్ట్ బృహస్పతి వచ్చేసి మీకు 2లో చక్కని యోగాన్ని ఇస్తాడు. తీర్థయాత్ర వైభవం ఇస్తారు, టూర్లలో రిలాక్సేషన్ అవుతారు, సంతాన యోగం బాగుంటుంది. అన్ని విధాల రకరకాలుగా మీరు ఏ విధంగా ఎలా కావాలనుకుంటే అలా మిగతా విషయాలన్నీ జరిగే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. అది నీకు రీజన్ ఏంటి, షష్టగ్రహ కూటమి టైంలో కాలసర్పదోషంలోకి ఈ యొక్క బృహస్పతి దేవగురువు ధర్మధాత అయినటువంటి శని భగవంతుడు వెళ్ళడం, ఆ టైం నుంచి ఈ టైంకి ఇలా అయింది. ఇప్పుడు బృహస్పతి ఆల్రెడీ 1 year అయింది, బయటకు వచ్చేసాడు కాలసర్పదోషం నుండి. ఎప్పుడైతే ఈ శని భగవంతుడు కూడా రాహువుని దాట వేసుకుని మీనంలోకి వెళ్తాడో, ఆ రాహువు కూడా కుంభంలోకి వస్తాడో, అంతవరకు కొంచెం గజిబిజిగా ఉంటుంది ప్రపంచ స్థితిలో ఎవరికైనాను. ఎందుకంటే ఒకరి మీదకి ఒకరు వచ్చినప్పుడు శని చండాల యోగం ఏర్పడుతుంది. ఈ ధర్మవర్తికి సంకట స్థితిగా ఉంటుంది. ఆ తర్వాత ఈయన సెట్ అయిపోయిన తర్వాత మేషంలో నీచలోకి వెళ్ళినప్పుడు ఈయన సెట్ అయిన తర్వాత రాహు కేతువుల దోష ప్రభావం నవగ్రహాల పైన ఉండదు. మెయిన్ గ్రహాలు ధర్మవర్తి, నెక్స్ట్ ఇట్లా దేవగురువు, వీరిద్దరు బయటకు వచ్చారంటే మనకు చక్కని పరిష్కారాలు ఏర్పడతాయి. నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క బృహస్పతి వచ్చేసి కర్కాటక రాశి, ఆయనకు ఉచ్చ ప్రయాణం జరుగుతుంది, ఉచ్చ ప్రవేశానికి వెళ్తున్నాడు. ఈ మూలకంగా కూడా ఫలితాలు మనకు మంచి ఫలితాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి చక్కగా ఇవన్నీ పాటిస్తూ సుబ్రహ్మణ్య ఆరాధనలు చేసుకుంటూ లక్ష్మీ నరసింహస్వామి కరాళవలంబ స్తోత్రం వినుకుంటూ శనికి సంబంధించినటువంటిది దశరథ కృత శని స్తోత్రం పారాయణ చేస్తూ మీరు ఈ యొక్క సూర్యునికి సంబంధించిందని రింగ్ ఫింగర్, నెక్స్ట్ తంబు శుక్రునికి సంబంధించింది. ఈ ముద్రలో కూర్చొని పృథ్వీ ముద్రలో కూర్చొని మీరు గ్రహం అంటే ఇలా పెట్టేయాలి, తత్వం అంటే ఇలా పెట్టేసి సూర్యనారాయణమూర్తి స్తోత్రం పారాయణ చేయటం, మరలా ఇలా కూర్చొని ఆ తత్వానికి సంబంధించినటువంటి ప్రెజర్స్ గమనిస్తూ కళ్ళు మూసుకొని ఓంకారం చేసినట్లయితే మీకు చక్కని ఫలితాలు వచ్చే అవకాశాలు చాలా స్పష్టంగా గోచరిస్తున్నాయి. స్వస్తి.